నమస్తే అండి. ఈరోజు మేము అష్టలక్ష్మి దేవాలయం దర్శించుకోవడానికైతే వచ్చాము. మీరు కూడా మాతో పాటు చూద్దురు గాని రండి. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ నందు వాసవి కాలనీలో కొలువై ఉన్న అష్టలక్ష్మి దేవాలయంని మనమందరం దర్శించుకుందాం. ఈ అష్టలక్ష్మి దేవాలయము ప్రహరీ యందు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీమన్నారాయణుని దశావతారాలని ఇరువైపులా చిత్రీకరించారు. చూడడానికి చాలా బాగుంది. ఆలయమునందు ప్రవేశించిన తరువాత కుడి పక్కన ఆలయ ప్రహారీ మీద అమ్మవారు కలువ పువ్వుల పైన కూర్చొని ఉన్నట్టు చాలా బాగా చిత్రీకరించారు. అమ్మవారి వెనకాలే ఆదిశేషునిపై శ్రీమన్నారాయణుడు కూడా పవలించి ఉన్నట్టు చూడడానికి చాలా చక్కగా చిత్రీకరించడం జరిగింది. ఈ కనిపిస్తున్న మెట్ల మార్గమున పైకి వెళితే ముందుగా గణేశుని ఆలయం మనకి దర్శనమిస్తుంది. గణేశుని దర్శించిన వెంటనే ఎడమ పక్కగా ముందుకు వెళితే వెనుక వైపున అష్టలక్ష్మి దేవాలయం ఉంటుంది. ఇదేనండి అష్టలక్ష్మి ఆలయ గోపురము. అష్టలక్ష్మి ఆలయంలో శ్రీమన్నారాయణుతో పాటు ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి ఇలాగా మనము అష్టలక్ష్ములను దర్శించుకోవచ్చును. మొబైల్ అనుమతి లేకపోవడం వలన అష్టలక్ష్మి దేవతలను మీకు చూపించలేకపోతున్నాను. కానీ మీకు విమాన శ్రేయపతిని చూపిస్తాను, చూసి తరించండి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి.